మొట్టమొదటిగా యేసేపు నీతిమంతుడు, మనం నీతిగా బ్రతకాలి. పాడైపోయిన సమాజంలో నీతిగా బ్రతకాలి. యేసేపు మంచితనం గలవాడు, మనం కూడా మంచితనం కలిగి బ్రతకాలి. ఎవరిని కూడా దూషించకూడదు, అవమానించకూడదు, నిందించకూడదు, హేళన చేయకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. మూడవది, యేసేపు మంచి సంరక్షకుడు, కుటుంబానికి పోషణ అందించాడు, అదేవిధంగా బిడ్డలను మంచిగా పెంచాడు. తర్వాత కష్ట సమయంలో తోడుగా నిలబడిన వ్యక్తి, భార్యకు తోడుగా నిలబడిన వ్యక్తి. తర్వాత దేవుని మాటకు విధేయత చూపించిన వ్యక్తి, దేవుని చేత బోధించబడిన వ్యక్తి. మనం కూడా ఆ విధంగా ఉంటే దేవుని యొక్క అత్యున్నతమైన కృపను పొందుకొని దేవుని యొక్క కృపలో కొనసాగబడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక.